హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న సండే కదా, మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? మా ఇంట్లో అయితే మటన్ కర్రీ విత్ బగారా రైస్ అండి. చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. నేను మటన్ కర్రీని అయితే ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్గా చేశానండి. ఒకసారి ట్రై చేయండి మీరు. మటన్ అయితే బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్లో అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు వేసుకొని బాగా ఉడికించి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన బ్యాండ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా వేసుకొని అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ మటన్ని వాటర్తో పాటు మనం ఇందులో వేసుకోవాలి. తర్వాత అదొక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత టొమాటో వేసుకున్న ఒక 5 మినిట్స్కి కారం, మీ టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసుకొని ఒక్క 5 మినిట్స్ అయిన తర్వాత పెరుగు వేసుకున్నానండి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత మంచిగా వాటర్ ఇంకిపోయిన తర్వాత మళ్ళీ నేను అదే మటన్ దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ కడాయిలో ఆ వాటర్ని వేసుకొని వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేంత వరకు ఉంచుకున్నానండి. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. అంతే, మటన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. పెద్ద మసాలాలు ఏమీ పట్టకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంట్లో.